అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పాత కథలోకి వెళ్దాం. ఈ కథ న్యాయం, ప్రతీకారం, ఇంకా కరుణ వీటన్నిటి మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి మనకు చెప్తుంది. క్షమించలేని ఒక నేరం జరిగినప్పుడు అసలు సరైన శిక్ష ఏంటి? ఈ కథలో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ మొత్తం విశ్లేషణకు మూలం ఒక్కటే ప్రశ్న: క్షమించరాని నేరానికి సరైన శిక్ష ఏమిటి? ఈ ప్రశ్న ఈ కథకు ఆత్మలాంటిది. కథ ముగిసేసరికి దీనికి దొరికే సమాధానం మనం ఊహించిన దానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. సరే, కథలోకి వెళ్తే ఒక పెద్ద మహాయుద్ధం ముగిసింది. అమ్మయ్యా, అంతా అయిపోయింది, శాంతి దొరికింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న టైంలో అర్ధరాత్రి చీకట్లో ఒక దారుణం జరిగింది. ఈ ఒక్క సంఘటన న్యాయం, ధర్మం అనే మాటలకి ఒక పెద్ద సవాల్ విసురుకుంది. ఇక్కడ విలన్ అనాలా, లేక కథకు కారణమైన వ్యక్తి అనాలా? అతనే అశ్వత్థామ. ఎవరంటే గొప్ప గురువు ద్రోణాచార్యుడి కొడుకు. తన తండ్రి చనిపోయాడన్న కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశంలో విధేయతకు, క్రూరత్వానికి మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేశాడు. అశ్వత్థామ చేసిన పని ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవాలి. అతను ఏదో శత్రువుల్ని చంపలేదు. హాయిగా నిద్రపోతున్న 5 పసిపిల్లల్ని, వాళ్ళని కిరాతకంగా చంపేసి వాళ్ల తలల్ని తీసుకెళ్లి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇది యుద్ధనీతికి పూర్తిగా విరుద్ధం. అసలు ఏ నీతికి ఒప్పుకోలేని పని. ఇక ఆ పిల్లల తల్లి ద్రౌపది, ఆమె పడిన బాధకు అంతేలేదు కదా. తన భార్య ద్రౌపది అలా కన్నీళ్లతో ఉండటం చూసి మన హీరో అర్జునుడు తట్టుకోలేకపోయాడు. ఒక భయంకరమైన శపథం చేశాడు. ఆ దుర్మార్గుడి తల నరికి నీ కాళ్ల దగ్గర పడేస్తాను, అప్పుడే నీ కన్నీళ్లు తుడుస్తాను అని మాట ఇచ్చాడు. ఇక ఇక్కడితో ప్రతీకార వేట మొదలైంది. అయితే ఇది మామూలు ఫైట్ కాదు, ఇద్దరు యోధుల మధ్య జరిగేది కాదు. ఇది దివ్యాస్త్రాల ఘర్షణ. అంటే మనుషుల శక్తికి అందని, మొత్తం విశ్వాన్ని నాశనం చేయగల మహాశక్తులు ఢీకొట్టబోతున్నాయన్నమాట. అర్జునుడి గాండీవం ముందు తను నిలవలేనని అశ్వత్థామకు అర్థమైపోయింది. ప్రాణభయంతో అతను ఒక చెయ్యకూడని పని చేశాడు. తన దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన, వినాశకరమైన అస్త్రం బ్రహ్మశిరస్సును బయటకు తీశాడు. ఈ బ్రహ్మశిరస్సు అంటే ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే మన ఇప్పటి న్యూక్లియర్ బాంబు లాంటిది, కానీ దానికంటే కొన్ని 100 రెట్లు పవర్ఫుల్. అయితే అసలు ప్రమాదం దాని పవర్లో లేదు. ప్రాబ్లం ఏంటంటే అశ్వత్థామకు దాని ప్రయోగించడం మాత్రమే తెలుసు. ఆ వినాశనాన్ని ఎలా ఆపాలో, ఎలా వెనక్కి తీసుకోవాలో అతనికి తెలియదు. దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోయింది. సో, ఒకవైపు కృష్ణుడు రథం నడుపుతుంటే అర్జునుడు వెంబడిస్తున్నాడు. అప్పుడే అశ్వత్థామ బ్రహ్మశిరస్సును ప్రయోగించాడు. ఆ వినాశనాన్ని ఆపడానికి కృష్ణుడి సలహాతో అర్జునుడు కూడా తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఇంకేముంది, ఆ 2 మహాశక్తులు ఢీకొనమోతున్నాయి. ముల్లోకాలు బూడిదైపోయే ప్రమాదమేర్పడింది. ఆ క్షణంలో అర్జునుడు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన పర్సనల్ రివెంజ్ కంటే ఈ ప్రపంచమే ముఖ్యమనుకొని 2 అస్త్రాల్ని వెనక్కి తీసుకున్నాడు. ఓకే, బయట యుద్ధమైతే ఆగిపోయింది. అశ్వత్థామ ఓడిపోయాడు. కాని అసలు యుద్ధం, అసలు పోరాటం ఇప్పుడే మొదలైంది. ఇది కత్తులతో, బాణాలతో కాదు, మనస్సుతో, మనస్సాక్షితో చేసే పోరాటం. అశ్వత్థామను ఇప్పుడు బంధించి తీసుకొచ్చారు. ఒక జంతువులా కట్టేసి పడేశారు. ఇప్పుడు అందరి మనస్సులో ఒకే ప్రశ్న: ఇతన్ని ఏం చేయాలి? అతని తలరాతను ఎవరు నిర్ణయించాలి? ప్రతీకారమా, ధర్మమా, కరుణ, ఏది కరెక్ట్? ఇక్కడే కథ అసలైన మోరల్ డైలమాలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం కథలో చాలా కీలకమైన ప్రశ్నకొచ్చాం. న్యాయం పేరుతో అతనికి మరణశిక్ష విధించాలా, లేక కరుణతో వదిలేయాలా? ఇది జస్ట్ ఒక చాయిస్ కాదు, 2 వేరువేరు ధర్మ మార్గాల మధ్య జరిగే సంఘర్షణ. ఇక్కడ 2 పక్షాలున్నాయి. ఒకవైపు భీముడు చేసిన పాపానికి శిక్ష పడాల్సిందే, మరణదండనే కరెక్ట్ అని గట్టిగా వాదిస్తున్నాడు. కాని ఆశ్చర్యంగా అవతలివైపు ఎవరున్నారో తెలుసా? తన 5 కొడుకుల్ని పోగొట్టుకున్న ద్రౌపది. ఆమె మాత్రం వద్దు, కరుణ చూపించండి అంటోంది. ఆమె వాదన అందరినీ ఆలోచనలో పడేసింది. ఇది కథలో అసలైన ట్విస్ట్. మనం అస్సలు ఊహించలేనిది. ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ బాధితురాలే నిందితుడి కోసం దయచూపమని అడగడం. ఈ ఒక్క మాటతో ప్రతీకారమనే కాన్సెప్టే తలకిందులైపోయింది. ఆమె అన్న మాటలు వింటే మనసు తరుక్కుపోతుంది. ఆమె ఏమందంటే, నేను నా కొడుకుల కోసం ఎలా ఏడుస్తున్నానో
అశ్వత్థామ తల్లి గౌతమిని కూడా అలా ఏడ్చేలా చెయ్యొద్దు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ బాధ ఆమెకు వద్దు అని చెప్పింది. చూడండి, ఇది సానుభూతికి క్షమకు ఒక పీక్ స్టేజ్ అనమాట. ఇలా న్యాయం, కరుణ మధ్య అందరూ కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు. ఆయన ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోలేదు. బదులుగా న్యాయాన్ని, కరుణను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక మూడో మార్గాన్ని, ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ను చూపించాడు. కృష్ణుడు చెప్పింది మొదట వింటే కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ఆయన ఏమన్నారంటే, శాస్త్రం ప్రకారం ఒక బ్రాహ్మణుణ్ణి చంపకూడదు, కరెక్టే. కాని ధర్మం ప్రకారం ఇంతటి దుర్మార్గుణ్ణి శిక్షించకుండా వదలకూడదు, అది కరెక్టే. సో రెండూ చెయ్యి అన్నారు. మరి రెండు ఆపోజిట్ పనులను ఒకేసారి ఎలా చెయ్యాలి? ఇక్కడే ఉంది కృష్ణుడు తెలివి. అప్పుడు కృష్ణుడు సూచించిన ఆ యునీక్ శిక్ష ఏంటంటే, అశ్వత్థామను చంపలేదు, కాని ఒక యోధుడిగా అతన్ని బతకనివ్వలేదు. ఎలాగంటే, అతని పవర్కు కారణమైన తలలోని మణిని పెకిలించారు. ఒక యోధుడికి మరణంతో సమానమైన అవమానం, గుండు గీయించడం, అది చేశారు. చివరిగా సమాజం నుండి వెలివేసి ఒంటరిని చేశారు. ఈ శిక్షను జీవచ్ఛవం అని అంటారు. అంటే బ్రతికి ఉన్నా చచ్చినట్టే లెక్క. అతను ఊపిరి తీసుకుంటున్నాడు, కాని ఒక యోధుడిగా, ఒక బ్రాహ్మణుడిగా, ఒక గౌరవమున్న మనిషిగా అతను చచ్చిపోయాడు. ఆ రోజుల్లో గౌరవం పోవడం అంటే చనిపోవడం కంటే దారుణం. చూశారా ఎంత అద్భుతమైన పరిష్కారమో? దీంతో అందరూ హ్యాపీ. అశ్వత్థామ తలలోని మణి తీసేయడంతో అర్జునుడి శపథం నెరవేరింది. అతనికి శిక్ష పడటంతో భీముడి కోపం చల్లారింది. ప్రాణాలతో వదిలేయడంతో ద్రౌపది కోరిక తీరింది. అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణుడు చెప్పిన ధర్మం నిలబడింది. సరే, వేల ఏళ్ల కిందట జరిగిన ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఫస్ట్, న్యాయం అంటే ఎప్పుడూ కంటికి కన్ను, పంటికి పన్ను కాదు. అది చాలా కాంప్లెక్స్ విషయం. సెకండ్, అసలైన బలం ప్రతీకారంలో లేదు, క్షమించడంలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాట కథలు కేవలం కథలు కాదు, అవి ఇప్పటికీ మనకు వర్తించే గొప్ప జీవిత పాఠాలు. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, మనకు ఎవరైనా తీరని అన్యాయం చేసినప్పుడు ఏది ఎక్కువ కష్టం? ప్రతీకారంతో రగిలిపోతూ న్యాయం కోసం పోరాడటమా, లేక ద్రౌపదిలాగా ఆ బాధలోనే కరుణ చూపించడమా? ఏ దారి కష్టమైనది? ఆలోచించండి. మళ్ళీ ఇంకో విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోకి కాస్త లోతుగా వెళ్దాం. అందులో ఒక చాలా అద్భుతమైన కథ ఉంది. ఒక పెద్ద యుద్ధం ముగిసింది, అంతా అయిపోయిందనుకుంటున్న టైంలో అసలు డ్రామా మొదలవుతుంది. అవును, ఇది కేవలం ఒక కథ కాదు. అంటే న్యాయం, ప్రతీకారం, కరుణ, విధి ఇలాంటి చాలా పెద్ద విషయాలన్నీ ఒకే ఒక్క సంఘటనలో ఇమిడిపోయుంటాయి. నిజమే. ఈ కథను చెప్పడానికి ముందు రచయిత అంటే వ్యాసుడు అసలు ఈ మొత్తం గ్రంథాన్ని ఎందుకు రాశాడో చెప్పడంతో మొదలవుతుంది. అది ఈ కథకొక ప్రత్యేకమైన నేపథ్యాన్నిస్తుందన్నమాట. సరిగ్గా ఈరోజు మన పని అదే. ఈ కథలోని ఒక క్లిష్టమైన నైతిక సందిగ్ధాన్ని విడమర్చి చూడటం. ఒక ఘోరమైన నేరం చేసిన వ్యక్తిని ఏం చేయాలి? అందులోనూ ఆ వ్యక్తి మన గురువుగారి కొడుకైతే ఇక్కడ సులభమైన సమాధానాలు లేవు. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్దాం పదండి. కథలోకి వెళ్లే ముందు అసలు ఈ కథ పుట్టుక వెనుకున్న కారణం అదే కదా మనం మొదట చూడాల్సింది. అవును, ఆసక్తికరమైన మానసిక పరిస్థితి. వ్యాసుడు మానవాళికి జ్ఞానాన్నందించడానికి తన జీవితాన్నంతా ధారపోశాడు. కాని తనకే శాంతి దొరకలేదు. తనలో ఒక అసంపూర్ణ భావన. అవును, అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమవుతుంది. మనుషుల బాధకు అసలు కారణం మాయ అని. అంటే మనం ఈ భౌతిక శరీరం, ఈ ప్రపంచం అనుకునే భ్రమ అని గ్రహిస్తాడు. ఈ భ్రమ వల్లనే కోరికలు, భయాలు, దుఃఖం అన్నీ వస్తాయని తెలుసుకుంటాడు. ఖచ్చితంగా. దీనికి పరిష్కారం కూడా ఆయనే కనుక్కున్నాడు. అదే భక్తియోగం. అంటే భగవంతుడి మీద ప్రేమ, భక్తితో దృష్టిని కేంద్రీకరించడం. ఈ ఆలోచనతోనే ప్రజలను ఈ దుఃఖం, భ్రమల నుండి బయటపడేయడానికి శ్రీమద్భాగవతాన్ని రచించారు, కృష్ణుడి లీలల మీద దృష్టి పెట్టి. అవును, ఇక్కడే ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఆయన ఈ జ్ఞానాన్ని తన కుమారుడైన శుకుడికి బోధించాడు. శుకుడు. శుకుడు సాధారణ వ్యక్తి కాదు. అతను పుట్టుకతోనే ఆత్మజ్ఞాని. అంటే అతనికి ప్రపంచంతో, దాని బంధాలతో ఏ సంబంధం లేదు. అతను ఇప్పటికే ముక్తి పొందినవాడు.
ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పటికే అన్నీ వదిలేసి ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి మళ్ళీ ఈ కథలు, ఈ భక్తి మార్గం గురించి వినాల్సిన అవసరమేముంది? ఇది అంటే ఇప్పటికే పరీక్ష పాసైన వాడికి మళ్ళీ క్లాసులు చెప్పినట్లుంది కదా? చాలా మంచి ప్రశ్న. గ్రంథంలో కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. అలాగా? దానికి సమాధానమేంటంటే, భగవంతుని లీలలు, ఆయన గుణగణాలు ఎంత మధురంగా ఆకర్షణీయంగా ఉంటాయంటే, వాటిని విన్నప్పుడు ముక్తి పొందిన ఆత్మజ్ఞానులు సైతం తమ ఆత్మానందాన్ని మరచిపోయి ఆ భక్తిలో మునిగిపోవాలని కోరుకుంటారు. వాళ్లని కూడా ఆకర్షించేంత శక్తి ఆ కథలకు ఉంది అన్నమాట. అవును, కథ మొదలు కాకముందే ఇది ఎంత శక్తివంతమైనదో రచయిత స్థాపిస్తున్నాడు. అంటే బహుశా అందుకే శుకుడులాంటి ఆత్మజ్ఞాని కూడా ఆకర్షితుడయ్యాడు. సరే, ఇక అసలు ఆ కథేంటో చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం పున్ని ముగిసింది. అవును, కానీ అసలు కథ అప్పుడే మొదలవుతోంది. యుద్ధం ముగిసింది, పాండవులు గెలిచారు. కౌరవుల రాజు దుర్యోధనుడు తొడలు విరిగి మరణశయ్యపై ఉన్నాడు. యుద్ధ నియమాల ప్రకారం ఇక పోరాటానికి తావులేదు. కానీ దుర్యోధనుని స్నేహితుడు ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ, అతను ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. తన రాజు బాధని చూడలేక అతన్ని సంతోషపెట్టాలని ఒక దారుణమైన పనికి ఒడిగడతాడు. అది ఊహించలేని ఘోరం. ఆ రాత్రి పాండవుల శిబిరంలోకి దొంగలా ప్రవేశించి నిద్రపోతున్న ద్రౌపది 5 కుమారుల తలలు నరికివేస్తాడు. అయ్యో! ఇది యుద్ధం కాదు, ఇదొక నీచమైన పిరికిపంద చర్య. అందుకే మూలం దీన్ని జుగుప్సితం కర్మ, అంటే అత్యంత అసహ్యకరమైన చర్య అని వర్ణించింది. ఇప్పుడు మనం ద్రౌపది అనుభవిస్తున్న ఆ తీవ్రమైన దుఃఖాన్ని ఊహించుకోవాలి. తన 5 బిడ్డల శవాలను చూసి ఆమె పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో ఆమె భర్త అర్జునుడు ఆమె దుఃఖాన్ని చూడలేక ఆవేశంతో ఒక ప్రతిన చేస్తాడు. ఆ క్షణంలో అతనికింకేమీ కనిపించలేదు. ఏం ప్రతినాది? ఓ ద్రౌపది, నీ కన్నీళ్లు నేను తుడుస్తాను. ఆ బ్రహ్మబంధువు తల నరికి తీసుకువచ్చి నీ కాళ్ల దగ్గర పడేస్తాను అని. బ్రహ్మబంధువు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు లక్షణాలు లేనివాడు అని అర్థం. ఇంకా ఆ హంతకుడి తలపై నీవు కాళ్ళు మోపి నీ కుమారులకు దహన సంస్కారాలు చేశాక స్నానం చేద్దువుగాని అని శపథం చేస్తాడు. చాలా తీవ్రమైన వాగ్దానం. అవును, ప్రతీకారంతో నిందిన వాగ్దానం. వెంటనే అర్జునుడు తన రథం మీద బయలుదేరుతాడు. సారథిగా ఎప్పటిలాగే శ్రీకృష్ణుడు. అశ్వత్థామను వెంబడిస్తారు. ప్రాణభయంతో పారిపోతున్న అశ్వత్థామకు ఇక తప్పించుకునే దారి కనిపించలేదు. అప్పుడు తనను తాను కాపాడుకోవడానికి అతను తన చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అవును, బ్రహ్మశిరో నామకాస్త్రం ఇక్కడ మూలం ఒక కీలకమైన విషయాన్ని నొక్కి చెబుతుంది. ఏంటది? అశ్వత్థామకు ఆ అస్త్రాన్ని ప్రయోగించడం తెలుసు, కాని దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు. ఇది అతని అహంకారాన్ని, బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుంది. ఒక నిమిషం, ఈ బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరో నామకాస్త్రం, వీటి శక్తి ఎలాంటిది? ఇది ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఒక అణుయుద్ధం లాంటి విపత్తుని సూచిస్తోందా? ఖచ్చితంగా, అది సరైన పోలిక. అంటే కేవలం 2 యోధుల మధ్య పోరాటం కాస్త విశ్వవ్యాప్త సంక్షోభంగా మారింది. అవును, ఆ అస్త్రం నుండి వెలువడిన శక్తి, అగ్నిజ్వాలలు విశ్వమంతటా వ్యాపించాయి. దాన్ని ఆపకపోతే సమస్త జీవరాశి, ముల్లోకాలు నాశనమైపోతాయి. అంత వినాశకరమైన శక్తి. ఆ సమయంలో కృష్ణుడు వెంటనే అర్జునుడితో, అర్జునా, ఇది బ్రహ్మాస్త్రం. దీనికి సమాధానం మరో బ్రహ్మాస్త్రమే. నీ అస్త్రాన్ని ప్రయోగించి దీనిని ఆపు అని చెప్తాడు. కృష్ణుడి ఆదేశం మేరకు అర్జునుడు కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడేమైంది? 2 అణుబాంబులు ఢీకొన్నట్లు అయ్యిందా? దాదాపు అలాగే. ఆ 2 అస్త్రాల శక్తులు కలిసిపోయి సూర్యుడికన్నా 1000 రెట్లు ప్రకాశవంతమైన అగ్నిగోళం ఏర్పడింది. లోకాలన్నీ ఆ వేడికి తల్లడిల్లిపోయాయి. ప్రజలు ఇది ప్రళయకాలమనుకుని భయపడ్డారు. ఈ ఘోరమైన వినాశనాన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో ఆ 2 అస్త్రాలను ఉపసంహరించమని చెప్తాడు. అశ్వత్థామకు తెలియని ఆ విద్య అర్జునుడికి తెలుసు. సరిగ్గా. వెంటనే అర్జునుడు ఆ 2ంటిని శాంతింపజేస్తాడు. ఇక్కడే మనకు ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. ఒకరు శక్తిని బాధ్యతతో వాడగలరు, మరొకరు విచక్షణారహితంగా వాడతారు. ఆ తర్వాత అర్జునుడు అశ్వత్థామను సులభంగా పట్టుకుంటాడు. త్రాళ్లతో ఒక పశువుని బంధించినట్లు బంధించి శిబిరానికి తీసుకువస్తాడు. తన ప్రతిన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని శిబిరంలోకి అడుగుపెట్టగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి కదా. స్వయంగా శ్రీకృష్ణుడే ఒక ఆశ్చర్యకరమైన మాట అంటాడు. అవును, అది కథలో ఒక ఊహించని మలుపు. కృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి,
అర్జునా ఇతన్ని చంపేయ్ అంటాడు. ఏంటి కృష్ణుడే చంపమన్నాడా? అవును. ఇతనొక ఆతతాయి అంటే నిరాయుధులైన నిద్రపోతున్న పిల్లల్ని చంపిన హంతకుడు. శాస్త్రాల ప్రకారం ఇలాంటి వాణ్ణి చంపడంలో తప్పులేదు. పైగా నువ్వు ద్రౌపదికి మాట ఇచ్చావు, నీ ప్రతిన నిలబెట్టుకో అని చాలా స్పష్టంగా చెప్తాడు. కృష్ణుడే చంపమన్నప్పుడు ఇక అర్జునుడికి ఆలోచించడానికి ఏముంది? కాని అతను సంకోచిస్తాడు. ఎందుకు? ఎందుకంటే అశ్వత్థామ కేవలం ఒక హంతకుడు కాదు. అతను తమ గురువైన ద్రోణాచార్యుడి ఏకైక కుమారుడు. ఓ, ద్రోణుడు పాండవులకు విలువిద్య నేర్పిన గురువు, తండ్రితో సమానమైనవాడు. గురుపుత్రుణ్ణి చంపడమంటే గురువునే అవమానించినట్లు, ఆ పవిత్రమైన బంధాన్ని తెంచేసినట్లవుతుంది. అంటే ఒకవైపు భార్యకు ఇచ్చిన మాట, మరోవైపు గురువు పట్ల ఉన్న భక్తి, ఈ రెండింటిని మధ్య నలిగిపోతాడు. అవును, ఇదే ఈ కథలోని అసలు నైతిక సందిగ్ధం. ఈ గందరగోళంలో బంధించబడిన అశ్వత్థామను దుఃఖంలో ఉన్న ద్రౌపది ముందుకు తీసుకువస్తారు. ఆమె స్పందన కథగతిని పూర్తిగా మార్చేస్తుంది. అది ఒక అద్భుతమైన అత్యున్నతమైన క్షణం. తల వంచుకుని అవమానంతో నిలబడి ఉన్న అశ్వత్థామాను చూసి ద్రౌపది ప్రతీకారంతో ఊగిపోవాలి. నిజానికి అదే జరగాలి, కాని ఆమెలో సహజంగా ఉన్న సౌమ్య స్వభావం బయటకొస్తుంది. ఆమె అతనికి నమస్కరిస్తుంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నమస్కరించిందా? తన పిల్లల హంతకుడికా? అవును, ఆమె అతన్ని విడుదల చేయమని కోరుతుంది. ఇతన్ని వదిలేయండి, ఇతను బ్రాహ్మణుడు, మన గురువు ద్రోణాచార్యుడు ప్రతిరూపం అంటుంది. ఆయన భార్య కృపి ఇంకా బతికే ఉన్నారు. ఇతన్ని చంపితే నాలాగే ఆ తల్లి కూడా పుత్రశోకంతో ఏడుస్తూ బతకాల్సి వస్తుంది. మన గురువుగారి కుటుంబాన్ని ఏడిపించడం మనకు మంచిది కాదు అని వాదిస్తుంది. ఇంతటి విషాదంలో కూడా అంతటి కరుణ ఎలా సాధ్యం? ఆమె వాదనలో ప్రతీకారం లేదు, కేవలం కరుణ, ఉన్నతమైన ధర్మం మాత్రమే ఉన్నాయి. బ్రాహ్మణుల ఆగ్రహం మన వంశాన్నే నాశనం చేస్తుందని కూడా హెచ్చరిస్తుంది. ద్రౌపది చర్యలో కనిపిస్తుందంటారా? తన వ్యక్తిగత దుఃఖం కంటే ఉన్నతమైన ధర్మాన్ని, ఇంకొక తల్లి బాధను చూడగలిగింది కాబట్టి? ఖచ్చితంగా. ఆమె తన వ్యక్తిగత బాధను అధిగమించింది. దానికి బదులుగా ఒక ఉన్నతమైన ధర్మసూత్రాన్ని, కరుణను ఆశ్రయించింది. ఇది భక్తియోగం యొక్క ఆచరణాత్మక రూపం. ఇప్పుడు శిబిరంలో పూర్తి గందరగోళం. ద్రౌపది క్షమించు అంటుంది. ఆమె మాటలను ధర్మరాజు, నకుల సహదేవులు సమర్గిస్తారు. కాని భీముడు? అవును, భీముడు మాత్రం ప్రతీకారంతో, వీడిని చంపాల్సిందే, వీడు మన పిల్లలను చంపాడు, వీడిని బతకనివ్వకూడదు అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇది ఎలా పరిష్కారమవుతుంది? ఇక్కడే కృష్ణుడి అద్భుతమైన తెలివితేటలు, ఆ ధర్మ సూక్ష్మం కనిపిస్తాయి. ఆయన అర్జునుడు వైపు చూసి నవ్వుతాడు. నవ్వుతాడా? అవును, రెండు వాదనలు సరైనవేనని అంగీకరిస్తాడు. అర్జునా, శాస్త్రం ప్రకారం ఒక బ్రహ్మబంధువును చంపకూడదు, అది నిజమే. కాని అదే శాస్త్రం ఒక ఆతతాయిని అంటే హంతకుడిని చంపాలని చెబుతోంది. ఈ రెండూ నేను నీకు ముందే చెప్పాను అని అంటాడు. అంటే ఒకే సమస్యకు రెండు పరస్పర విరుద్ధమైన ధర్మబద్ధమైన పరిష్కారాలు ఉన్నాయి. అవును. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడితో అంటాడు, ఇప్పుడు నీ కర్తవ్యమేమిటంటే ఈ రెండింటినీ పాటించడం. అదెలా సాధ్యం? ద్రౌపదికి ఇచ్చిన మాట నిలబెట్టుకో, భీముడి కోపాన్ని చల్లార్చు, అదే సమయంలో ద్రౌపది కోరికను, ధర్మరాజు మాటను కూడా గౌరవించు. ఇది దాదాపు అసాధ్యమైన పని. మరి అర్జునుడేం చేస్తాడు? అతని చిక్కుముడిని ఎలా విప్పుతాడు? అర్జునుడు కృష్ణుడి కళ్లలోకి చూస్తాడు. ఆ సూక్ష్మమైన సూచనను వెంటనే అర్థం చేసుకుంటాడు. తన కత్తిని తీసుకుంటాడు. అందరూ అతను అశ్వత్థామతల నరకబోతున్నాడని అనుకుంటారు. కాని అతను ఏం చేశాడు? అశ్వత్థామ తలపై పుట్టుకతో వచ్చిన ఒక దివ్యమైన మణిని, అతని జుట్టును కత్తిరించివేస్తాడు. అద్భుతం. అంటే మాట తప్పలేదు, ప్రాణం తీయలేదు, ప్రతీకారం, కరుణ, గురుభక్తి అన్నింటినీ ఒకే దెబ్బతో సమన్వయం చేశాడు. కాని కేవలం జుట్టు, మణి తీసేస్తే ప్రతిన నెరవేరినట్లేనా? దాని ప్రాముఖ్యత ఏమిటి? చాలా లోతైన ప్రాముఖ్యత ఉంది. ఆ రోజుల్లో ఒక యోధుడికి లేదా బ్రాహ్మణుడికి గౌరవం, సమాజంలో వారి స్థానం ప్రాణం కంటే ఎక్కువ. నిజమే. అతని తలపై ఉన్న మణి అతని శక్తికి, తేజస్సుకు, ప్రతిష్టకు చిహ్నం. జుట్టు, మణి తీసేయడమంటే వారి గుర్తింపును, శక్తిని, అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేయడం. అంటే అది భౌతిక మరణం కాదు, సామాజిక మరణం. ఖచ్చితంగా. అతను బ్రతికున్నా ఎవరికీ కనిపించని ఒక శవం లాంటివాడు. అందుకే గ్రంథం ప్రకారం ఇది మరణశిక్షతో సమానమైన అవమానం. అంటే
అతను భౌతికంగా జీవించి ఉన్నా ఒక యోధుడిగా, ఒక బ్రాహ్మణుడిగా అతను మరణించినట్లే. అవును, ఆ తర్వాత అతడిని శిబిరం నుండి వెళ్ళగొడతారు. ఈ విధంగా అర్జునుడు ప్రతిన నెరవేర్చాడు, ఎందుకంటే అశ్వత్థామ గౌరవాన్ని శిరచ్ఛేదం చేశాడు. భీముడికి సంతోషం కలిగింది, ఎందుకంటే శత్రువు అవమానించబడ్డాడు. ద్రౌపది, ధర్మరాజు సంతోషించారు, ఎందుకంటే గురుపుత్రుడి ప్రాణాలు తీయలేదు. కృష్ణుడు చూపిన మధ్యే మార్గమిది. కాబట్టి చివరికి ఒక సంక్లిష్టమైన మధ్యే మార్గం దొరికింది. న్యాయం జరిగింది, కానీ కరుణ ఓడిపోలేదు. ప్రతీకారం అక్షరాలా కాకుండా ప్రతీకాత్మకంగా తీరింది. అవును, భీముడి కోపం చల్లారింది, ద్రౌపది కరుణ గౌరవించబడింది. ఇది మనకు చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది కదా. నిజమే, జీవితంలో ఎదురయ్యే నైతిక సందిగ్ధాలకు ఎప్పుడూ నలుపు తెలుపు సమాధానాలు ఉండవు. కొన్నిసార్లు శిక్షించే కర్తవ్యం, దయచూపే కర్తవ్యం, గురువును గౌరవించే కర్తవ్యం, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కర్తవ్యం, ఇలా అన్నీ ఒకేసారి మన ముందు నిలబడతాయి. అప్పుడేం చేయాలి? అప్పుడు కేవలం చట్టం లేదా కేవలం కరుణ అని కాకుండా వాటన్నిటినీ సమన్వయం చేసే జ్ఞానాన్ని, వివేకాన్ని ఉపయోగించడమే అసలైన ధర్మం అని ఈ కథ చూపిస్తోంది. ఇది మనకు ఆలోచించడానికే ఒక విషయాన్ని మిగిలిస్తుంది. ఈ గ్రంథం ప్రజలకు దుఃఖం, భ్రాంతి నుండి బయటపడటానికి సహాయపడటానికి రాయబడిందని మనం మొదట్లో అనుకున్నాం. ఇంతటి కష్టమైన ఎంపిక గురించి, ఇంతటి హింస గురించి చెప్తే కథ దానిని ఎలా సాధిస్తుంది? బహుశా ఊహకందని విషాదం ఎదురైనప్పుడు కూడా ద్రౌపదిలా కరుణను ఎంచుకునే అవకాశం మనకు ఉందని చూపించడం ద్వారా కావచ్చు. లేదా అర్జునుడిలా పరస్పర విరుద్ధమైన బాధ్యతల మధ్య ఒక సృజనాత్మక, ధర్మబద్ధమైన మార్గాన్ని కనుగొనగలమని చెప్పడం ద్వారా కావచ్చు. ఇది మనని ఆలోచింపచేస్తుంది. మన జీవితాల్లో ఇలాంటి పరస్పర విరుద్ధమైన కర్తవ్యాలు ఎదురైనప్పుడు మనం సులభమైన సమాధానం కోసం చూస్తామా, లేదా కష్టమైనదైనా సమన్వయంతో కూడిన మార్గాన్ని ఎంచుకుంటామా?